హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన స్వీట్ హోమ్ సిరీస్ సీజన్ 1 యొక్క ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ప్రపంచం అంతా ఏదో అంతు తెలియని వైరస్ స్ప్రెడ్ అయి మనుషులందరూ భయంకరమైన రకరకాల విచిత్ర మాన్స్టర్స్ గా మారిపోతూ ఉంటారు. ఈ పరిస్థితిలో ఒక అపార్ట్మెంట్ లో ఇరుక్కున్న కొంతమంది మనుషులు ప్రాణాలతో బయటపడడానికి ఆ మాన్స్టర్స్ ని ఎదిరించే పోరాటం గురించి చెప్పేది ఈ సిరీస్ స్టోరీ లైన్. ఈ సిరీస్ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడని వాళ్ళ కోసం లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ముందు అవి చూసి తరువాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో మనం టీచర్ మాన్స్టర్ దాడి నుంచి రెసిడెంట్స్ అందరినీ కాపాడడానికి ఎలా తన ప్రాణాలు సాక్రిఫైస్ చేశాడో చూసాం. అండ్ ఫైనలీ ఈ వీడియోలో మనం వీళ్ళు ఆఖరికి ఈ అపార్ట్మెంట్ నుంచి తప్పించుకుంటారా, మన హీరో యున్సో పూర్తిగా మాన్స్టర్ గా మారిపోతాడా అనే ప్రశ్నలకి సమాధానం చూడబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి అపార్ట్మెంట్ లోని రెసిడెంట్స్ అందరూ కలిసి టీచర్ బాడీని తీసుకొచ్చి పాతి పెట్టి అంత్యక్రియలు చేస్తున్నట్టు చూపిస్తారు. అక్కడికి అప్పుడే సర్జరీ అయిన గిటారిస్ట్ తన రికవరీ గురించి కూడా ఆలోచించకుండా అతి కష్టం మీద నడుస్తూ వచ్చి టీచర్ సమాధి చూసి బాధలో ఒంటరిగా వెళ్లి కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక్కడ తనకి సరిగ్గా మాన్స్టర్ తో ఫైట్ చేసేటందుకు వెళ్లడానికి ముందు టీచర్ తనకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. యాక్చువల్లీ మాన్స్టర్ వచ్చేసిందని తెలిసి బయటికి వెళ్తూ అతను ఇన్ని రోజుల్లో ఫస్ట్ టైం నాకు బయటకు వెళ్లడానికి భయమేస్తుంది. ఇప్పుడు చెప్పకపోతే మరి ఇప్పుడు చెప్పలేనేమో. ఐ లైక్ యూ చీసు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్విప్పుడే సమాధానం ఇవ్వక్కర్లేదు, ఆలోచించడానికి టైం తీసుకొని తన మనసులోని మాట చెప్పి మిగతా వాళ్ళని కాపాడుతూ ఆ ఫైట్ లో చనిపోయాడు. టీచర్ ప్రపోజల్ గుర్తు తెచ్చుకుని అతన్ని కోల్పోయినందుకు ఈ గిటారిస్ట్ అమ్మాయి కుమిలిపోతూ ఉండగా అక్కడికి బ్యాలెట్ డాన్సర్ లీ వచ్చి సర్జరీ వల్ల ఆల్రెడీ నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, ఏడ్చి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకోకని ఓదారుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను బ్యాడ్ లక్ అనుకుంటా, అందుకే నాకు దగ్గరయ్యే వాళ్ళందరూ చనిపోతున్నారని గిటారిస్ట్ చెప్పడం విన్న లీ, ఓ వాట్ ఎ కోఇన్సిడెన్స్, నేను కూడా బ్యాడ్ లక్, నా కథ చెప్తారా? యాక్చువల్లీ నేను ఒక అనాథని, నన్ను దత్తకు తీసుకున్న ఫ్యామిలీ నన్ను చాలా ప్రేమగా పెంచారు. చిన్నప్పటి నుంచి నాకు బ్యాలెట్ డాన్స్ అంటే చాలా ఇష్టం. అలా ఓ రోజు నేను ఒక బ్యాలెట్ పర్ఫార్మెన్స్ చూడాలని ఇంట్లో చాలా మొండి చేశాను. అప్పుడప్పుడే ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన మా నాన్న, ఈ రోజు వద్దమ్మా, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి డాడీ నేను ఖచ్చితంగా తీసుకువెళ్తానని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నేను చేసిన పట్టు వల్ల వేరే దారి లేక మా ఫ్యామిలీ మొత్తం ఆ రోజు బయలుదేరాం. కానీ మధ్యలో కార్ యాక్సిడెంట్ అయి అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. ఒక రకంగా చూస్తే మా అమ్మా నాన్న చావుకి నేనే కారణం కదా. కానీ అన్నయ్య మా మధ్య ఏ రక్త సంబంధం లేకపోయినా నాకు బ్యాలెట్ అంటే ఇష్టం అన్న ఒకే ఒక కారణం వల్ల తన మెడికల్ స్కూల్ వదిలేసి నన్ను డాన్స్ క్లాసెస్ కి పంపించడానికి పనికి వెళ్లడం మొదలు పెట్టాడు. నన్ను చూసుకోవడానికి తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసేశాడు. అందుకే నేను ఎప్పుడూ బ్యాడ్ గర్ల్ లా తిరుగుతూ ఉంటా. నేను చేసే తప్పుల్ని చూసైనా వాడికి బుద్ధొచ్చి జస్ట్ నా గురించి మాత్రం ఆలోచించకుండా తన లైఫ్ గురించి కూడా ఆలోచిస్తాడేమో అని. కానీ అక్కడ ఈ ప్రపంచం అంతరించిపోయే సిచ్యువేషన్ లో కూడా నా గురించే దిగులు పడుతున్నాడని తన ఇంకా డాక్టర్ అనే పాస్ట్ గురించి చెప్తుంది. అందుకే చెప్తున్నా, కష్టాలు కేవలం నీ ఒక్కదానికి మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ ఉన్నాయి. అందరం కలిసి ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడదామని గిటారిస్ట్ ని ఎంకరేజ్ చేసి లీవ్ వెళ్లడానికి ముందు తనకి చనిపోయిన టీచర్ కత్తిస్తుంది. ఇంకోవైపు మనకి ఐసోలేషన్ రూమ్ లో ఉన్న సూపర్ మార్కెట్ ఓనర్ వైఫ్ ఇంకో 5 రోజులు ఆగితే చాలు, ఈ 5 డేస్ తర్వాత నేను స్పెషల్ ఇన్ఫెక్ట్ అయి తప్పించుకుంటానని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. మరోవైపు పేషెంట్ తాత ఫైర్ ఫైటర్ లేడీని కలిసి మనం ఇలా మాన్స్టర్స్ ని ఎదిరించి ఫైట్ చేస్తే టీచర్లని చాలా మంది చనిపోతారు. ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ చాలా పాతది కదా, దీని కింద ఒక అండర్ గ్రౌండ్ టనల్ ఉందని అప్పుడెప్పుడో విన్నాను. మనం మాన్స్టర్స్ కి దొరకకుండా అందులోకి వెళ్లి దాగోవడమే సేఫ్ ఏమో అని మాట్లాడుతూ ఉండగా బయట నుంచి ఏదో ఒక ట్రక్ వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. బైనోకులర్ లో బయటకు చూస్తున్న చిన్నపిల్లాడు కూడా తాతయ్యతో వచ్చి చూడండి అని పిలవడంతో పేషెంట్ తాత ఏంటో అని చూస్తే బాగా స్పీడ్ గా ఒక మిలిటరీ ట్రక్ వీళ్ళ బిల్డింగ్ వైపుకి వస్తూ ఉంటుంది. అది చూసిన పేషెంట్ తాత ఈ అపోక్లిప్స్ టైంలో మనం సోల్జర్స్ ని కూడా నమ్మకూడదని అందరినీ వార్న్ చేస్తూ ఫైర్ ఫైటర్ లేడీని అలర్ట్ అవ్వమని చెప్పి కిందకి పరిగెడతాడు. జస్ట్ అప్పుడే ఆ ట్రక్ కూడా బిల్డింగ్ మెయిన్ డోర్ ని బద్దలు కొట్టుకుని ఫుల్ స్పీడ్ లో లోపలికి వస్తుంది. అందులో నుండి చేతిలో గన్స్ పట్టుకుని చాలా మంది కిందకు దిగుతారు. కానీ వాళ్ళలో ఒక్కడు కూడా చూడటానికి సోల్జర్ లా కనిపించడు. ఇటు లాస్ట్ ఎపిసోడ్ లో ఫైర్ ఫైటర్ లేడీ స్నానం చేస్తున్నప్పుడు ఎవరో ఒక కొత్త పర్సన్ అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయితే అతన్ని పట్టుకుంది కదా. యాక్చువల్లీ అతను ఒక ఆర్మీ సోల్జర్. కానీ వీళ్ళని చూడగానే తెగ భయపడిపోతూ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేయడం చూసి వచ్చిన వాళ్ళు అతన్ని వెంటనే పట్టుకుని మళ్ళీ ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా ఏంటి అంటూ చాలా కిరాతకంగా అతని వేనొకటి కట్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన ఒక సూట్ కేసులో దాని ఫింగర్ ప్రింట్ పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అప్పటికే అది ఎర్రర్ అని చూపించడంతో మనకు కావాల్సింది వీడు కూడా కాదని మొహమాటం లేకుండా వచ్చిన వాళ్ళు ఈ సోల్జర్ ని షూట్ చేసి చంపేస్తారు. అప్పుడే మనకి తెలుస్తుంది కొత్తగా వచ్చిన వీళ్ళంతా ఆర్మీ సోల్జర్స్ ని చంపి వాళ్ళ మిలిటరీ ట్రక్ అందులోని వెపన్స్ గన్స్ ని దొంగిలించిన డేంజరస్ అయిన క్రిమినల్స్ అని. ఇందులో మొహం మీద పెద్ద స్కార్ ఉన్న ఇతనే ఈ క్రిమినల్ గ్యాంగ్ కి లీడర్. మిలిటరీ ట్రక్ లో వాళ్ళకి దొరికిన ఆ లాక్ అయిన సూట్ కేస్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించి లాస్ట్ గా ఈ సోల్జర్ ఫింగర్ ప్రింట్ తో కూడా అది ఓపెన్ అవ్వకపోయేసరికి గ్యాంగ్స్టర్ లీడర్ పక్కనే ఉన్న తన మనిషి డాంగ్సిక్ అనే వ్యక్తికి ఆ బ్రీఫ్ కేస్ ఇచ్చి దాన్ని తీసుకువెళ్లి సేఫ్ గా ట్రక్ లోనే
దాచేయమంటాడు. తరువాత మిగతా క్రిమినల్స్ అందరి దగ్గర దాగున్న వాళ్ళందరినీ కనిపెట్టి తీసుకురండని ఆర్డర్ చేస్తాడు. అలా ఇద్దరు గన్స్ పట్టుకుని వెతుకుతూ గ్యాంగ్స్టర్ ని చూసేస్తారన్న సమయానికి మధ్యలో అడ్డుగా పేషెంట్ తాత దూరి వాళ్ళకి అడ్డుపడి గ్యాంగ్స్టర్ ని కాపాడిస్తాడు. దీనివల్ల వాళ్ళిద్దరూ దాగునున్న ఇతన్ని చూడకుండా పేషెంట్ తాతని పాపం మ్యాన్ హ్యాండిల్ చేసి అక్కడ నుంచి ఇడ్చుకు వెళ్లిపోతారు. ఇటు ఆ చిన్న పిల్లాడు వెంటిలేషన్ ప్యానెల్ లో దాగునుంటే ఇంకో ఇద్దరు వెతుకుతూ సరిగ్గా ఆ ప్యానెల్ ని చెక్ చేయడానికి వెళ్తారు. కానీ వాళ్ళు తీరా ఓపెన్ చేసి చూస్తే ఆ వెంట్లో గ్రీన్ కలర్ స్లైమ్ లా ఏదో ఉంటుందే తప్ప ఆ చిన్న పిల్లాడు కనిపించడు. ఖాళీగా ఉందని వీళ్ళు మిగతా ప్లేసెస్ లో వెతకడం మొదలు పెడతారు. ఇలా దొరికిన రెసిడెంట్స్ అందరినీ తీసుకొచ్చి హాల్లో నిలబెట్టి వాళ్ళ చుట్టూ సింపుల్ గా ఒక లైన్ డ్రా చేసి ఇదే మీ లక్ష్మణ రేఖ, దీన్ని దాటుకుని బయటకొస్తే మీకు చావు తప్పదని ఆ గ్యాంగ్స్టర్ లీడర్ వార్న్ చేస్తాడు. కానీ ఆ సర్కిల్ చిన్నగా ఉండడంతో రెసిడెన్స్ లో ఒక అమ్మాయి పొరపాటున కాలు స్లిప్ అయి ఇలా బయట పడుతుందో లేదో వెంటనే ఆ క్రిమినల్స్ ఆమెని షూట్ చేసి చంపిస్తారు. అంతే, అందరూ షాక్ అయిపోతారు. ఈ ఇన్సిడెంట్ తో రెసిడెంట్స్ అందరికి కొత్తగా వచ్చిన ఈ క్రిమినల్స్ ఎంత డేంజరస్ అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు మిలిటరీ పెద్దాయిని కూడా తీసుకొచ్చి ఆ సర్కిల్ లో పడేసి వీల్ చైర్ తీసుకుని వెళ్లిపోతారు. ఇలా వాళ్ళు వీళ్ళని ఇంత క్రూయల్ గా ట్రీట్ చేయడం చూసి అందరికీ భయంలో ఏం చేయాలో అర్థం కాదు. సరిగ్గా అదే సమయంలో ఇటు లాక్ అయిన ఆ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్లిన టాక్సిక్ దాన్ని వాళ్ళు వచ్చిన మిలిటరీ ట్రక్ లో పెట్టి వెళ్లిపోయాక ఇదంతా దొంగతనంగా దాగుని చూస్తున్న ఫైర్ ఫైటర్ లేడీ సైలెంట్ గా వెళ్లి ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని వేరే చోట్ల దాస్తుంది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ రెసిడెన్స్ లో మన హీరో డాక్టర్ అని అందరూ ఆ క్రిమినల్స్ చేత ఇరుక్కున్నారు కదా. గ్యాంగ్స్టర్ ఇంకా ఫైర్ ఫైటర్ లేడీ మాత్రం ఎలాగోలా వాళ్ళ కంటపడకుండా తప్పించుకుంటూ ఉంటారు. ఇటు ఈ క్రిమినల్స్ లో ఎర్ర జాకెట్ వేసుకున్న ఇతను అన్ని రూమ్స్ ని చెక్ చేస్తూ ఒక గదిలో సర్జరీ అయిన గిటారిస్ట్ అమ్మాయి ఉండడం చూసేస్తాడు. తను దొరికిపోతున్నానని తెలియగానే అన్కాన్షియస్ గా ఉన్నట్టు నటిస్తుంది. దగ్గరకొచ్చిన ఈ క్రిమినల్ తన స్పృహలో లేకపోవడం చూసి ఆపరేషన్ చేసి తన కడుపుకి కట్టిన బ్యాండేజెస్ ఉన్నాయి కదా అది గమనించి ఆ గాయం మీద పొడుస్తూ సాడిస్ట్ లా బిహేవ్ చేస్తాడు. పాపం తను కూడా ఎంత నొప్పేసినా సర్వైవల్ కోసం కదలకుండా కళ్ళు తెరవకుండా నటిస్తుంది. ఈ టైంలో అటు వెళ్తున్న డాంగ్సిక్ ఇది చూసి నిన్ను బాస్ అర్జెంట్ గా రమ్మంటున్నాడని అతన్ని పిలుస్తాడు. దీంతో ఎర్ర జాకెటోడు ఆ గిటారిస్ట్ అమ్మాయిని అక్కడే వదిలేసి హాల్ కి బయలుదేరతాడు. అట్ ద సేమ్ టైం ఇటు ఆ గ్యాంగ్స్టర్ల లీడర్ బందీ చేసిన వాళ్ళందరి దగ్గర మీరు నా మాట వింటే చాలు, మిమ్మల్ని ఏం చేయనని చెప్తూ ఉండగా మా ముందే ఒక అమ్మాయిని చంపేశావు, నువ్వు చెప్పేది మేమెలా నమ్మడమని పేషెంట్ తాత నమ్మడు. నమ్మాలి, ఎందుకంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు ఇంకా తెలియదనుకుంటా. నన్ను నమ్మడం తప్ప మీకు వేరే దారి లేదని అంటాడు. క్రిమినల్ లీడర్ ఇది చెప్పడం విన్న డాక్టర్ అన్నయ్య లేచి బయట ఎలా ఉంది, మీరెక్కడి నుంచి వచ్చారో ముందు అది చెప్పండి అని అడుగుతాడు. ఇది విన్న ఆ లీడర్ లైట్ గా నవ్వుతూ చాలా సీరియస్ గా మేము వస్తున్న దారిలో ఒక చిన్న చర్చ్ ని చూసాం. మేము వెళ్లేటప్పటికి అక్కడ వందలాది మంది చనిపోయి ఉన్నారు. ఏ మాన్స్టర్స్ చంపేసే అనుకోకండి, ఎందుకంటే వాళ్ళ చావుకి మాన్స్టర్స్ కారణం కాదు, వాళ్ళే ఒకరిని ఒకరు చంపుకున్నారు. అందుకే ఈ సమయంలో మనం చూసి భయపడాల్సింది మాన్స్టర్స్ ని కాదు, మనుషులని చెప్తాడు. ఇంతలో ఎర్ర జాకెటోడు అక్కడికొచ్చి ఎందుకు పిలిచారు బాస్ అని అడిగితే ఇతను నిన్ను పిలవలేదే అని అంటాడు. అంటే డాంగ్సిక్ గిటారిస్ట్ అమ్మాయిని కాపాడడం కోసం ఇతనికి అబద్ధం చెప్పాడన్నమాట. దీంతో అతను కోపంగా డాంగ్సిక్ వైపుకు తిరగడం చూసిన లీడర్ ఏం జరిగిందో అర్థం చేసుకుని వాళ్ళిద్దరినీ విడదీసి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. వెంటనే బ్యాలెట్ డాన్సర్లీ వాళ్ళ అన్నయ్యని కిందకి లాగి వాళ్ళే భయంకరమైన క్రిమినల్స్, వాళ్ళతో మాటలేంటి, షూట్ చేస్తే చేస్తావు, నోరు మూసుకుని కూర్చో అని అంటుంది. అప్పుడు డాక్టర్ అన్నయ్య హీరో దగ్గర రెడీగా ఉండి ఉంచు, సందర్భం దొరకగానే వాళ్ళపై అటాక్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం మరోవైపు మన గ్యాంగ్స్టర్ ఇద్దరు క్రిమినల్స్ ని గన్ చూపించి బెదిరిస్తూ ఉండగా వాళ్ళు భయపడుతూ అతను ఇంకా సేఫ్టీలో తీలేదన్న విషయం గమనించి నీకు గన్ వాడటం రాదా అని రియలైజ్ అయ్యి వాళ్ళ వెపన్స్ తీసే లోపే గ్యాంగ్స్టర్ వాళ్ళని చితగ్గొట్టి కొట్టడం మొదలు పెడతాడు. వెనక నుంచి ఇంకొకడు గ్యాంగ్స్టర్ ని కొట్టేస్తాడన్న టైంకి చేరుకున్న ఫైర్ ఫైటర్ లేడీ అతనికి సహాయం చేస్తూ ఆ క్రిమినల్స్ తో ఫైట్ చేస్తుంది. తర్వాత ఫైర్ ఫైటర్ లేడీ ఆ గన్ను గ్యాంగ్స్టర్ ఒక పెద్ద యాక్స్ పట్టుకుని మిగతా వాళ్ళని కాపాడడానికి బయలుదేరుతున్నట్టు చూపిస్తారు. ఇటు ఆ క్రిమినల్స్ లీడర్ చేతిలో కొన్ని పేపర్స్ పట్టుకుని రెసిడెన్స్ దగ్గరికి వస్తాడు. ఈ అపార్ట్మెంట్ ని సిస్టమేటిక్ గా రన్ చేయడానికి డాక్టర్ అన్నయ్య కొన్ని ప్లాన్స్ వేసి ఉంటాడు కదా, ఆ డాక్యుమెంట్సే ఇవి చదివి ఇంప్రెస్ అయిన క్రిమినల్ లీడర్ ఇవన్నీ ప్లాన్ చేసిన మీ లీడర్ ఎవరని అడుగుతాడు. నిజం దాచలేక డాక్టర్ అన్నయ్య నేనే అని ఒప్పుకోవడంతో ఎవరో అమ్మాయి మీద సర్జరీ కూడా చేశారంటగా డాక్టర్ ఎవరని అడిగితే డాక్టర్ బ్రో అది నేనే అని చెప్తాడు. దీంతో ఇంప్రెస్ అయిన ఆర్డన్ చూడ్రా నువ్వు బాగా టాలెంటెడ్ రా అబ్బాయి, నీకొక ఆఫర్ ఇస్తా, ఒకటి మాతో కలిసిపోయి మా గ్యాంగ్ లో చేరు, లేదా వీళ్ళతో ఉండి చావు, నీ ఇష్టమని అంటాడు. అది విన్న డాక్టర్ బ్రో వెంటనే మీతో చేరిపోతానని చెప్పడంతో రెసిడెంట్స్ అందరూ ద్రోహి హంతకులతో చేరుతున్న వెంటనే షాక్ అయిపోతారు. మరోపక్క గ్యాంగ్స్టర్ ఇంకా ఫైర్ ఫైటర్ లేడీ వెంట్లో దాగునున్న చిన్న పిల్లాడిని చూస్తారు. అతన్ని కిందకి తీసుకొచ్చిన గ్యాంగ్స్టర్ నువ్విక్కడికి ఎలా వచ్చావని అడిగితే స్టార్టింగ్ లో పేషెంట్ తాత క్రిమినల్స్ కి దొరికిపోవడానికి ముందు తనని ఆ వెంటిలేషన్ ప్యానెల్ లో దాచాడని ఈ పిల్లాడు చెప్తూ ఉండగా అక్కడికి గ్రీన్ కలర్ స్లైమ్ లా ఏదో కక్కుతూ ఒక మాన్స్టర్ వస్తుంది. త్వరగా గ్యాంగ్స్టర్ దాన్ని అటాక్ చేయడానికి సిద్ధపడటం చూసిన ఈ పిల్లాడు వద్దు దాన్ని ఏం చేయకండి అంటాడు. బికాస్ ఆ క్రిమినల్స్ వెంట్లో వెతకడానికి వచ్చినప్పుడు ఈ మాన్స్టరే నన్ను పైకి లాగి వాళ్ళ కంటపడకుండా కాపాడిందని చెప్పడం
విని మాన్స్టర్ సేవ్ చేయడం ఏంటని వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇంకో పక్క డాన్ తన మనుషులు ఇంకా డాక్టర్ బ్రోతో కలిసి ఐసోలేషన్ రూమ్ లో ఒంటరిగా బంధింపబడున్న సూపర్ మార్కెట్ ఓనర్ భార్య దగ్గరికి వస్తాడు. ఈమె ఇక్కడ ఒంటరిగా ఎందుకుందని డాన్ అడిగినప్పుడు ఈమె ఇన్ఫెక్ట్ అయిపోయింది, కానీ ఇంకా పూర్తిగా మాన్స్టర్ లా మారలేదు. సో ఈమె వల్ల ఎలాంటి ప్రమాదం రాదని డాక్టర్ అని చెప్పినా వినిపించుకోకుండా ఈ డాన్ ఇప్పుడే నేను తెలివైన వాడవనుకున్నా, ఇంత సిల్లీ మిస్టేక్స్ చేస్తే ఎలా, వాళ్ళు మాన్స్టర్స్ గా మారడానికి ముందే మనం చంపేయాలి, లేదా తరువాత అవి మనల్ని చంపేస్తాయని గన్ తీసి ఆవిడ్ని షూట్ చేసేస్తాడు. పాపం ఆవిడ మెడకి బుల్లెట్ తగిలి అలా రక్తం కారుతూ పడిపోతుంది. డాన్ డాక్టర్ అన్నయ్య దగ్గర తను చనిపోయిందో లేదో చూడమంటే డాక్టర్ బ్రో వాళ్ళ అపార్ట్మెంట్ లోనే రెండో పర్సన్ ని క్రిమినల్స్ చంపేశారని బాధపడుతూ చాలా ఎమోషనల్ గా దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళుని క్లోజ్ చేస్తాడు. ఇక్కడ నుంచి వీళ్ళంతా హాల్ కి తిరిగి వెళ్లిన మరుక్షణం పరిగెడుతూ వచ్చిన ఫైర్ ఫైటర్ లేడీ అక్కడున్నోడికి ఒక్క పంచిచ్చి అటాక్ మొదలు పెట్టగాని బటన్ కొట్టినట్టు మొత్తం రెసిడెంట్స్ అందరూ క్రిమినల్స్ మీదకి తిరగబడతారు. డాక్టర్ అన్నయ్య డాన్ ని వెనక నుంచి పట్టుకుని హీరో యున్సో దగ్గర ఇదే ఛాన్స్ ఫైట్ అని అనగాని హీరో యున్సోకి పవర్స్ ఉన్నాయి కనుక అతను తనకి బుల్లెట్స్ తగిలి ఇంజూర్ అయినా పర్వాలేదని సేఫ్టీ గాలి కొదిలేసి మరి ఆ క్రిమినల్స్ ని కొడుతూ ఫైట్ లో లీడ్ తీసుకుంటాడు. మరోవైపు గ్యాంగ్స్టర్ ఆ చిన్న పిల్లాడిని భుజంపై ఎత్తుకుని ఎదురుపడే వాళ్ళందరినీ యాక్స్ తో నరుక్కుంటూ వస్తాడు. కానీ ఇలా ఫైట్ చాలా ఇంటెన్స్ గా జరుగుతూ ఉన్నప్పుడు డాన్ తనని పట్టుకోపుతున్న డాక్టర్ అన్నయ్యని షోల్డర్ త్రో చేసి అతని తలకి గన్ పెట్టి ఆగండి లేదంటే తన్ని చంపేస్తానని అందరినీ బెదిరిస్తాడు. దీంతో ఫైట్ అంతా ఆగిపోతుంది. కానీ అప్పుడే వీళ్ళ ఐసోలేషన్ రూమ్ లో చనిపోయిందనుకున్న సూపర్ మార్కెట్ ఓనర్ భార్య మాన్స్టర్ లా మారి వెనక నుంచి వచ్చి క్రిమినల్ గ్యాంగ్ లో మెంబర్ అయిన ఒక అతన్ని మెడ విరిచి చంపేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే మాన్స్టర్ లా మారిన ఈవిడ తన వాళ్ళ శత్రువులని అన్ని మర్చిపోయి తన షార్ప్ అయిన చేతితో ఎదురుగా ఉన్న డాక్టర్ అన్నయ్యని చంపడానికి వెళ్లడం చూసిన హీరో అతన్ని కాపాడడానికి ఆలోచించకుండా పరిగెడుతూ వచ్చి మధ్యలో నిలబడతాడు. దీంతో పాపం ఈవిడ చెయ్య యున్సో గుండెల్లోకి దిగి బయటకొస్తుంది. అయినా ఈవిడ్ని ఇప్పుడు చంపకపోతే ఈవిడ మిగతా వాళ్ళని చంపేస్తుంది కాబట్టి వేరే దారి లేక యున్సో ఆ సూపర్ మార్కెట్ లేడీ గొంతు పిసికి ఐఎమ్ సారీ అని చెప్పి ఏడుస్తూ ఆవిడ్ని చంపేస్తాడు. ఇప్పుడు హీరో చెస్ట్ లో కూడా ఆవిడ పడవడంతో పెద్ద హోల్ పడి బ్లడ్ లాస్ అయి అతను కింద పడిపోవడం చూసిన ఈ క్రిమినల్ డాన్ దగ్గరికి వెళ్లి యున్సో గాయాలు నయమైపోవడం చూసి ఓ అంటే నువ్వు కూడా మాన్స్టరేనా అని నిజం కనిపెట్టిస్తాడు. ఆ తరువాత ఈ డాన్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరినీ పక్కాగా చంపడమే బెస్ట్ అని ఆ సూపర్ మార్కెట్ ఓనర్ భార్య చనిపోయింది కదా ఆవిడ బాడీకి నిప్పంటించి నెక్స్ట్ గాయపడ్డ యున్సుని కూడా చంపడం కోసం తన మనుషులు కొంతమందితో అతన్ని లిఫ్ట్ లో తీసుకుని పైకి వెళ్తాడు. అట్ ద సేమ్ టైం ఈ ఎర్ర జాకెట్ క్రిమినల్ రెసిడెంట్స్ మధ్య కూర్చునున్న ఆ నర్స్ లేడీని చాలా క్రీపీగా చూస్తూ నేను ఆ రూమ్ లో ఒక అమ్మాయి స్ప్రో కోల్పోయి ఉండడం చూసా వచ్చేంటో చూడరా అని పిలుస్తాడు. అతని బిహేవియర్ చూసి అక్కడున్న వాళ్ళందరూ తనని వెళ్లొద్దని చెప్పినా ఈ ఎర్ర జాకెట్ గన్ చూపించి బెదిరించడంతో వేరే దారి లేక తను గిటారిస్ట్ కి ఏమైందో చూడటం కోసం అతనితో వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళగానే ఈ ఎర్ర జాకెట్ నర్స్ లేడీని మాలెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో అన్కాన్షియస్ గా ఉన్నట్టు నటిస్తున్న గిటారిస్ట్ లేచి అతనికి వెనక నుంచి గట్టిగా ఒకటిస్తుంది. దీంతో ఈ ఎర్ర జాకెట్ గిటారిస్ట్ పై దాడి చేస్తే ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి అతన్ని ఎదిరించి ఆఖరికి చాలా కష్టం తరువాత ఈ నర్స్ లేడీ అతన్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. ఇంకో పక్క బంధింపబడున్న రెసిడెన్స్ ఉన్న చోటికి ఇంతకు ముందు జరిగిన ఫైట్ లో ఎస్కేప్ అయి దాగుడున్న ఫైర్ ఫైటర్ లేడీ ఎంట్రీ ఇచ్చి కాపలాకున్న క్రిమినల్స్ ని షూట్ చేసి చంపి వాళ్ళందరినీ కాపాడుతుంది. ఫ్రీ అవ్వగానే వీళ్ళంతా అక్కడ నుంచి వెపన్స్ తీసుకోవడానికి పరిగెట్టడం మొదలు పెడతారు. కానీ ఆ కాలు పంచేని మిలిటరీ పెద్దయిన మాత్రం అలా కదలకుండా కూర్చునుండగా సడన్లీ ఎక్కడి నుంచో అతని చేతి మీదకి రక్తం దారలా కారడం చూపిస్తారు. కట్ చేస్తే సీన్ రూఫ్ టాప్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఆ డాన్ హీరోని ఎలా చంపుదామని తన మనిషితో డిస్కస్ చేస్తూ ఉండగా మన హీరో యున్సుకి మెలకువ వచ్చి తనెక్కడున్నాడో చూసి చాలా నొప్పేస్తున్నా కష్టపడి మెల్లమెల్లగా నడుస్తూ డోర్ దగ్గరికి వెళ్లడం చూసి ఉప్స్ తప్పించుకోవాలనుకుంటున్నావా ఛాన్సే లేదంటూ ఈ డాన్ యున్సుని కంటిన్యూస్ గా షూట్ చేయడం మొదలు పెడతాడు. అన్ని బుల్లెట్స్ తగిలిన యున్సు మళ్లీ లేచి డోర్ దగ్గరికి చేరుకున్నాక తప్పించుకుంటాడనుకుంటే రివర్స్ లో ఆ డోర్ లాక్ చేసి ఏం జరిగినా నేను మళ్లీ కిందకి వెళ్ళనివ్వను, కిందున్న వాళ్ళకి ఏం జరగనివ్వనని అంటాడు. అది విన్న డాన్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని అది చూద్దామని నవ్వుతూ యున్సు దగ్గరకు వస్తుంటే సడన్ గా వెనక నుంచి అతన్ని ఇంకెవరో పట్టుకుంటారు. ఎవరా అని చూస్తే ఇక్కడే పెద్ద ట్విస్ట్. అతని మనిషి టాంగ్సిక్. డాన్ మెడ పట్టుకుని పైకెత్తి పులి వేషం వేసుకున్నంత మాత్రాన పిల్లి పులైపోదని చెప్తూ డాన్ ని చాలా తేలికగా పైనుంచి కింద పడేసి చంపిస్తాడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో ఇది చూసి మిగతా వాళ్ళకి అర్థం కాదు. వెంటనే క్రిమినల్ గ్యాంగ్ లో ఇంకో అతను గన్ తీసి డాంగ్సిక్ ని షూట్ చేయడంతో బుల్లెట్ స్ట్రైట్ గా వెళ్లి అతని మెడకి తగులుతుంది. అంతే వీడౌట్ అనుకుంటాం. కానీ ఇక్కడే డబుల్ ట్విస్ట్. డాంగ్సిక్ మెడలో దిగిన బుల్లెట్ రివర్స్ లో బయటకొచ్చి ఆ షూట్ చేసినోడి చాప్టర్ క్లోజ్ చేసేస్తుంది. ఈ పవర్ చూసాకే తెలియట్లే మన హీరోలానే ఈ డాంగ్సిక్ కూడా ఒక స్పెషల్ ఇన్ఫెక్ట్. ఆఖరికి టోపీ పెట్టుకున్న ఆఖరి క్రిమినల్ మాత్రం మిగిలితే నువ్వు చేస్తావా అని అడిగిన డాంగ్సిక్ అతను భయపడుతూ లేదని చెప్పడం విని సరే పోతే పోని వెళ్లిపోని వదిలేస్తాడు. ఇప్పుడు రూఫ్ టాప్ మీద జస్ట్ మన హీరో ఇంకా డాంగ్సిక్ మాత్రమే మిగిలారు.
ఇతను యున్సో దగ్గరికి వెళ్లి నేను నీలా ఒక స్పెషల్ ఇన్ఫెక్టిని నైస్ టు మీట్ యు అని చేయిస్తాడు. జస్ట్ అదే టైంలో ఆకాశంలో ఒక మిలిటరీ హెలికాప్టర్ తిరుగుతూ కింద మొత్తం ఏవో పాంప్లెట్స్ విసురుతారు. కింద హీరో అసలు నువ్వు మీ లీడర్ ని ఎందుకు చంపావని కన్ఫ్యూజ్డ్ గా అడగడంతో డాంగ్సిక్ ఏదో పెద్ద జోక్ విన్నట్టు గట్టిగా నవ్వుతూ ఏంటి లీడరా, వాడు నాకు లీడర్ ఏంటి అని అంటాడు. సరిగ్గా అప్పుడే మనకి డాంగ్సిక్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. యాక్చువల్లీ డాన్ వాళ్ళు వస్తున్న దారిలో ఒక చర్చ్ కి వెళ్ళాం. అక్కడ వందల మంది మనుషులు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చనిపోయారని చెప్పాడు కదా. ఆ చర్చ్ లో ప్రాణాలతో మిగిలిన ఆఖరి హ్యూమనే డాంగ్సిక్. డాన్ అక్కడ నుంచి అతన్ని తన టీమ్ లో చేర్చుకున్నాడు. కానీ ఇక్కడ ఆ చర్చ్ లోని వాళ్ళు నిజంగా వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చచ్చారు లేక ఇన్ఫెక్ట్ అయిన డాంగ్సికే వాళ్ళందరినీ చంపేశాడో మనకి క్లియర్ గా చెప్పరు. మరోవైపు కిందున్న వాళ్ళంతా వెపన్స్ పట్టుకుని రెడీగా ఎలివేటర్ దగ్గరికి రాగాని ఈ డాంగ్సిక్ ఒక క్రిమినల్ ని చంపకుండా వదిలేశాడు కదా, ఆ వ్యక్తి లిఫ్ట్ లో నుంచి బయటకొస్తాడు. వీళ్ళు అతన్ని కంప్లీట్ గా సరౌండ్ చేసి మీ డాన్ ఎక్కడ, యున్సుని ఏం చేశాడు, మర్యాదగా నిజం చెప్పని గన్స్ చూపించి బెదిరిస్తారు. దాంతో ఆల్రెడీ భయంలో ఉన్న ఈ టోపీ క్రిమినల్ నన్నేం చేయకండి, మీదున్న వాళ్ళు చాలా డేంజరస్, వాళ్ళొస్తే మనల్ని చంపేస్తారని అంటూ తన చేతిలో ఉన్న గన్ కింద పెట్టి వీళ్ళకి సరెండర్ అయిపోతాడు. అలాగే ఇతను వస్తూ వస్తూ మిలిటరీ వాళ్ళు పడేసిన ఒక పాంప్లెట్ కూడా తీసుకొచ్చుంటాడు. అది ఫైర్ ఫైటర్ లేడీకి ఇస్తే అందులో ఏముందో చదవడం మొదలు పెడతారు. యాక్చువల్లీ ఈ పాంప్లెట్ లో గవర్నమెంట్ ఏం చెప్పుంటారంటే స్పెషల్ ఇన్ఫెక్టి అంటే హీరో లాంటి వాళ్ళ గురించి ఎవరైతే మిలిటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి సేఫ్ క్యాంప్ లో షెల్టర్ ఇస్తామని అనౌన్స్ చేస్తుంటారు. మరో పక్క డాంగ్సిక్ కూడా హీరోకి ఈ పాంప్లెట్ చదివి వినిపించి చూసావుగా, ఇది చదివాక ఖచ్చితంగా కిందున్న మనుషులందరూ తమ సేఫ్టీ కోసం నిన్ను ఆర్మీకి అప్పచెప్పిస్తారు. సో ఎవరితో చేరాలో నువ్వు బాగా ఆలోచించుకో, నీలాంటి నాతోనా, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళతోనా అని యున్సుని బాగా మ్యానిపులేట్ చేస్తాడు. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ లిఫ్ట్ లో కిందకి వస్తూ ఉంటే రెసిడెంట్స్ అంతా లిఫ్ట్ కిందకి రావడం చూసి క్రిమినల్స్ లో ఎవరొచ్చేస్తారు అని నర్వస్ గా ఫైట్ చేయడానికి సిద్ధమై ఉంటారు. తీరా లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. యున్సు బయటికి రావడం చూసిన వీళ్ళు రిలాక్స్ అయినా వెనకే డాంగ్సిక్ ఉండడం చూసి మళ్ళీ అలర్టే అతన్ని కదలొద్దని అరుస్తారు. యున్సు గన్ దించండని చెప్పడంతో వీళ్ళు నీకేమైనా పిచ్చా, అతను మన శత్రువు, వాళ్ళు మనలో ఇద్దరిని చంపేశారు, నువ్వు ముందు ఈ సైడ్ కి రా అని పిలుస్తారు. కానీ యున్సు కదలకుండా గ్యాంగ్స్టర్ డాంగ్సిక్ పై ఏం చేయడం చూసి అడ్డుగా ముందుకొచ్చి నిలబడి ఇతను వాళ్ళ కాదు నా ప్రాణాలు సేవ్ చేశాడు, అలాగే డాంగ్సిక్ నాలా ఒక స్పెషల్ ఇన్ఫెక్టి అని చెప్పడం విని రెసిడెంట్స్ అందరూ షాక్ అవుతారు. యున్సు చెప్పడంతో వీళ్ళు డాంగ్సిక్ ని చంపడానికి ట్రై చేయరు కానీ అందుకని అలాగే అతన్ని మంచివాడని నమ్మరు కూడా. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి యున్సు ఆ సూపర్ మార్కెట్ ఓనర్ భార్యని చంపేశాడు కదా, అక్కడ పడున్న ఆవిడ రక్తం చూసి నేను మీ సాన్ని చంపేశానని తనలో తని కుమిలిపోతూ చాలా గిల్టీగా ఫీల్ అవడం చూసిన ఆ ఫైర్ ఫైటర్ లేడీ జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు, ఆ సిచ్యువేషన్ లో అది తప్ప నీకు వేరే దారి లేదని అతన్ని ఓదారుస్తుంది. ఆ తరువాత యున్సు ఇంకా డాంగ్సిక్ ఒంటరిగా ఉన్నప్పుడు హీరో అతని దగ్గర నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావు, నీ ప్లాన్ ఏంటని అడుగుతాడు. దానికి డాంగ్సిక్ నేను మన లాంటి స్పెషల్ ఇన్ఫెక్టివ్స్ అందరినీ కనిపెట్టి వాళ్ళందరితో సెపరేట్ గా ఒక టీం ఫామ్ చేయబోతున్నానని చెప్తాడు. అది విని హీరో సర్ప్రైజ్ అవ్వడం చూసి డాంగ్సిక్ కొంపతీసి నువ్వు గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాలనుకుంటున్నావా ఏంటి, నీకు ఒక విషయం చెప్పనా, స్టార్టింగ్ లో ఇన్ఫెక్ట్ అయ్యాక నేను కూడా ఇదేదో వైరస్ అనుకుని గవర్నమెంట్ దగ్గర దీనికి క్యూర్ ఉంటుందేమో అని వెళ్తే వాళ్ళు నన్ను బంధించి నా మీద ఘోరమైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలు పెట్టారు. నాలో ఉన్న మాన్స్టర్ ని బయటకు తీసుకురావడానికి నన్ను ఫ్రీజ్ చేయడం, కొట్టడం, నరకడం, కుట్టడం, కాల్చడం అని వాళ్ళ బుక్ లో ఉన్న అన్ని రకాల టార్చర్స్ ని నాపై ఉపయోగించారు. ఆ చోటు ఒక నరకం తెలుసా అని చెప్తూ ఉండగా మనకి అలా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కానీ ఇక్కడ షాక్ ఏంటంటే ఇక్కడ టార్చర్ అనుభవించే అతను డాంగ్సిక్ కాదు, ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసే సైంటిస్ట్ లో ఒక అతనే డాంగ్సిక్. వీళ్ళు ఏ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తినైతే తలకిందులుగా వేలాడదీసి టార్చర్ పెడుతున్నారో సడన్ గా అతని ఒంట్లో నుంచి స్లైమ్ లో ఏదో కింద పడి అది పాకరుకుంటూ వెళ్లి డాంగ్సిక్ శరీరంలోకి దూరిపోయింది. ఇక్కడ యున్సుకి తన కథ చెప్తున్న డాంగ్సిక్ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఎందుకంటే ఆ మాన్స్టర్ వేరు, నేను వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. ఇది డిసీజో కర్సో కాదు, ఒక ఎవల్యూషన్, హ్యుమానిటీని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకువెళ్లబోయే ఎవల్యూషన్. మనుషులు ఈ ప్రపంచంలో ఫెయిల్ అయ్యారు యున్సు, వాళ్ళు మనం కలిసి బ్రతకడం ఇంపాసిబుల్ అని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఆ చిన్న పిల్లడిని ఒక మాన్స్టర్ కాపాడుంటుంది కదా, అది మళ్ళీ ఇతన్ని చూసి హాయ్ చూపించగానే ఈ చిన్న పిల్లాడు హ్యాపీగా పరిగెడుతూ వెళ్తే భయపడ్డా అతని అక్క అబ్బాయిని పట్టుకుని అయ్యో మాన్స్టర్ అని అరుస్తుంది. ఈ పిల్లాడు అది చెడ్డ మాన్స్టర్ కాదు, నా ఫ్రెండ్ నన్ను కాపాడిందని ఎంత ఏడ్చినా ఎవ్వరూ పట్టించుకోరు, మాన్స్టర్స్ అంటేనే చెడ్డవని అందరూ కలిసి ఆ మాన్స్టర్ ని కాల్చి చంపేస్తారు. అండ్ అన్ఫార్చునేట్లీ సరిగ్గా ఈ సమయానికి యున్సు కూడా అక్కడికొచ్చి ఈ సీన్ ని చూస్తాడు. మనుషులు ప్రాణాలు కాపాడి ఈ మంచి మాన్స్టర్ ని కూడా వాళ్ళ అంత క్రూయల్ గా చంపడం చూసి ఫ్యూచర్ లో వీళ్ళు తనని కూడా ఇలానే చంపేస్తారేమో అని భయపడిన ఇతను డాంగ్సిక్ చెప్పేది నిజమే, హ్యూమన్స్ ఇంకా మాన్స్టర్స్ కలిసి బ్రతకలేరని రియలైజ్ అవుతాడు. మరోవైపు ఈ చిన్న పిల్లాడు అంతా నీ వల్లే, నువ్వెందుకు అరిచావు, నువ్వు ఆ మాన్స్టర్ నా ఫ్రెండ్ అని చెప్పినా నమ్మకపోవడం వల్లే అందరూ తన్ని చంపేశారు, అది మన నాన్న కూడా అయి ఉండొచ్చు కదా, అందుకే నాకు హెల్ప్ చేసిందేమో, అంతా నీ వల్లే అక్క అని ఏడుస్తూ ఉన్నప్పుడు యున్సు అతన్ని ఓదార్చడానికి వస్తాడు. అప్పుడు వ్యాలెట్ ఆన్సర్లీ నువ్వు డాంగ్సిక్ చెప్పేవని నమ్ముతున్నా, అది అసలు మంచిది కాదని చెప్పి ఆ ఇద్దరు పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతుంది. అట్ ద సేమ్ టైం ఫైర్ ఫైటర్ లేడీ ఇంకా డాక్టర్ అన్నయ్య డాంగ్సిక్ దగ్గరికి వెళ్లి నువ్వు బయట నుంచి వచ్చావు కదా, చెప్పు ఈ సిచ్యువేషన్ లో ఆర్మీ మనుషుల్ని రెస్క్యూ చేస్తున్నారా, నీకు తెలిసిందల్లా చెప్పని
అడగడంతో డాంగ్సిక్ వీళ్ళకి షాక్ తగిలేలా ఒక పెద్ద బాంబ్ డ్రాప్ చేస్తాడు. ఏంటంటే ఈ అపోక్లిప్స్ సిచ్యువేషన్ ని సాల్వ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు ఒక ఫైనల్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. దాని పేరే ఆపరేషన్ గోల్డెన్ హార్. దీని ప్రకారం ఇన్ఫెక్ట్ అయిన ఏరియాస్ లో మనుషులకి మాన్స్టర్స్ కి మధ్య డిఫరెన్స్ కనిపెట్టలేని పరిస్థితిలో వాళ్ళు మనుషుల మాన్స్టర్స్ అని తేడా చూడకుండా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ చంపిస్తారు. ఇక మీ ఇష్టమని చెప్పడంతో వీళ్ళకి మిలిటరీ వచ్చి వీళ్ళని రెస్క్యూ చేస్తారన్న హోప్ కూడా పోతుంది. కొంచెం సేపు తర్వాత డాక్టర్ అన్నయ్య ఈ కాన్వర్సేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి తన సిస్టర్ వచ్చి నెక్స్ట్ ఏం చేయబోతున్నామన్నయ్య అని అడగడంతో ఇతను హెలికాప్టర్ లో ఆర్మీ వాళ్ళు వేసిన పాంప్లెట్స్ ని తనకిస్తాడు. అంటే ఏంటి, మన సేఫ్టీ కోసం యున్సుని వాళ్ళకి అప్పగించాలంటున్నావా? అసలు ఇంత పెద్ద ద్రోహం చేస్తేనే దొరుకుతుందంటే అలాంటి సెక్యూరిటీ మనకు అవసరమా అని అంటే నేను యున్సుని అప్పగిద్దామని చెప్పట్లేదులి. యూజువల్లీ ఇలాంటి అనౌన్స్మెంట్స్ చేసేటప్పుడు మాకు మీరు ఇదిస్తే మీకు మీ దగ్గర లేని రేరైన డబ్బు ధనం లాంటివి ఇస్తామని ప్రామిస్ చేస్తారు కదా. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్పెషల్ ఇన్ఫెక్టీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనల్ని భద్రంగా సేఫ్ క్యాంప్ కి తీసుకువెళ్తామని అనౌన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మనుషులందరినీ రెస్క్యూ చేసి సేఫ్ క్యాంప్స్ కి తీసుకువెళ్లట్లేదన్నమాట. అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం మిలిటరీ వాళ్ళని కూడా నమ్మకూడదని చెప్తాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామని లీ అడిగినందుకు నేను వెళ్లి యున్సు ఏం ఆలోచిస్తున్నాడో వాడితో మాట్లాడొస్తానని డాక్టర్ అన్నయ్య చెప్పి హీరోని మీట్ అవ్వడానికి వెళ్తాడు. కానీ యున్సో డాక్టర్ బ్రో ఎంత పిలిచినా ఆగకుండా నేనిప్పుడేం వినాలనుకోవట్లేదు, ఎలాగో మీకు అవసరమైనప్పుడే నాతో వచ్చి మాట్లాడతారు కదా, మీ సెల్ఫిష్నెస్ ని నేను చూసేశాను, ఇకపై మీకే సహాయం చేయను, నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్తాడు. మరోవైపు రెసిడెంట్స్ ఆ ప్రాణాలతో మిగిలిన టోపీ క్రిమినల్ ని మాత్రం ఒక చోట్లో కట్టిపడేసి అతని ఒక్క కాలు మాత్రం పెట్టేటట్టు ఒక చిన్న సర్కిల్ డ్రా చేసి మమ్మల్ని ఎంత భయపెట్టారా, ఇప్పుడు నువ్వు కూడా ఈ సర్కిల్లో నుంచి బయటికి రానే రాకూడదని అతని మీద రివెంజ్ తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో మనకి ఫైర్ ఫైటర్ లేడీ డాక్టర్ అనే దగ్గరికి వెళ్లి ఆ మిలిటరీ వాళ్ళు తనకి ఒక జీపీఎస్ ట్రాకర్ ఇచ్చుంటారు కదా, వాళ్ళు నేను యున్సు దగ్గరికి చేరుకున్నాక దీన్ని ప్రెస్ చేయమని చెప్పారు. కానీ నాకిప్పుడు ఆర్మీ మీద నమ్మకమే లేదని డాక్టర్ అన్నయ్యకి ఆ డివైస్ ఇస్తుంది. దాంతో అతను అది తీసుకువెళ్లి ఒక కబోర్డ్ లో లాక్ చేసి దీని గురించి మనం ఎవరికీ చెప్పొద్దని అంటాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం ఆ రెసిడెన్స్ లో ఒక అతను వినేసి స్పెషల్ ఇన్ఫెక్టీ అయిన హీరో యున్సుని మిలిటరీకి అప్పగిస్తే తనని వాళ్ళు ఇక్కడ నుంచి కాపాడి సేఫ్ ఏరియాకి తీసుకువెళ్తారని ఆలోచించి ఆ డివైస్ దొంగలించి అందులోని బటన్ ప్రెస్ చేసిస్తాడు. యాక్చువల్లీ మనం ముందు ఒక సీన్ లో ఈ మిలిటరీ పెద్ద చేతి మీద రక్తం కారడం చూసాం కదా, ఆ రక్తం ఇంకేంటో కాదు ఈయన ముక్కులో నుంచి వచ్చి ఉంటుంది. అంటే ఈయన కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడు. సో కాంప్లికేటెడ్ గా ఫీల్ అవుతున్న ఈయన పైన తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నట్టు చూపిస్తారు. మరోవైపు మనకి ఆ పేషెంట్ తాత బిల్డింగ్ లో ఒక ప్లేస్ ని తవ్వుతున్నట్టు చూపిస్తారు. ఏం ఆలోచించి ఏం ప్లాన్ చేస్తున్నాడో కానీ ఆ రోజు రాత్రంతా కంటిన్యూస్ గా తవ్వుతూ కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా మరుసటి రోజు ఉదయం వరకు పనిచేస్తాడు. ఈ టైంలో అటు వెళ్తున్న నర్స్ అమ్మాయి, ఏం చేస్తున్నారు మీరు, మీరే ఒక పేషెంట్, మీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు, అసలు మీకు బ్రతకాలని ఉందా లేదా అని తిడితే పేషెంట్ తాత తనని వరి అవ్వద్దని కామెడీ చేస్తూ అనుకున్నది సాధించేంత వరకు నా గుండెల్లో ప్రాణం పోదని అంటూ నర్స్ లేడీని వెళ్లి రెస్ట్ తీసుకోమంటాడు. కానీ పాపం రిటర్న్ వెళ్తున్న దారి మధ్యలో ఈమె తన ఆస్మా వల్ల సడన్ గా కొలాప్స్ కింద పడిపోతుంది. ఆ టైంలో అటు వెళ్తున్న గ్యాంగ్స్టర్ అమ్మ పడిపోయి ఉండడం గమనించి త్వరగా తన ఇన్హేలర్ తీసి యూస్ చేద్దామని చూస్తే అది ఖాళీ అయిపోయి ఉంటుంది. వెంటనే ఈ నర్స్ లేడీ ఇన్హేలర్ వాడకపోతే తను చనిపోతుందని అర్థం చేసుకున్న గ్యాంగ్స్టర్ తనని కాపాడటం కోసం ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లడం కోసం పరిగెడతాడు. కానీ ఇలా వీళ్ళు డోర్ దగ్గరికి చేరుకోగానే వాళ్ళని ఎవరో అటాక్ చేయడంతో ఇద్దరు ఎగురుకుంటూ వెళ్లి పడతారు. ఎవరాని చూస్తే డాంగ్సిక్ హీరో యున్సు అక్కడికొచ్చి ఏం జరిగింది, ఎందుకు వీళ్ళపై దాడి చేస్తున్నావని అడిగినందుకు వీళ్ళు బయటకు వెళ్తున్నారు, వెళ్తే మన గురించి మిలిటరీకి ఇన్ఫార్మ్ చేసిస్తారని చెప్పడంతో హీరో గ్యాంగ్స్టర్ దగ్గరికి వచ్చి ఎందుకు బయటకు వెళ్తున్నావని అడుగుతాడు. అప్పుడు గ్యాంగ్స్టర్ నర్స్ లేడీ చాలా సీరియస్ కండిషన్ లో ఉండడం చూపించగాని యున్సు ఆవిడ హెల్త్ బాగోలేదని సిచ్యువేషన్ అర్థం చేసుకుని గ్యాంగ్స్టర్ ని పైకి లేపి చేతికి కార్ కీస్ ఇచ్చి ఆవిడ్ని తీసుకువెళ్లమని అతనికి చెప్తాడు. మళ్లీ గ్యాంగ్స్టర్ త్వరగా నర్స్ లేడీని ఎత్తుకుని తనకేమైపోతుందో అన్న కంగారులో బయటకు పరిగెడుతూ ఉండగా సడన్లీ పటపటమని ఎవరో నర్స్ లేడీని వెనక నుంచి షూట్ చేసేస్తారు. దీంతో బుల్లెట్స్ ఆమె బీపులో నుంచి దూరి గ్యాంగ్స్టర్ కి కూడా తగులుతాయి. షూట్ చేసింది ఇంకెవరో కాదు, ఈ డాంగ్సిక్. రెసిడెంట్స్ అంతా అసలు నమ్మలేకపోతారు వీడు షూట్ చేసేసాడేంటని. హీరో కూడా షాక్ అయి ఆగు అని అరుస్తూ అతన్ని అటాక్ చేయడానికి వెళ్తే డాంగ్సిక్ ఒక్క అటాక్ తో హీరోని కూడా ఎగరగొట్టిస్తాడు. అతను ఇంత పవర్ఫుల్ గా ఉండడం చూసి రెసిడెంట్స్ మధ్య భయం మరింత పెరుగుతుంది. డాంగ్సిక్ వీళ్ళని వదిలేస్తాడనుకోకండి, ఓపెన్ ఫైర్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేస్తాడు. ఇందులో చాలా మందికి బుల్లెట్స్ తగులుతాయి కూడా. దీంతో ఫైర్ ఫైటర్ లేడీ కూడా రంగంలోకి దిగి డాంగ్సిక్ మీదకి షూట్ చేస్తే సరిగ్గా అతని ఫేస్ లోకి 4 బుల్లెట్స్ దిగినా అతనికి ఉన్న పవర్స్ వల్ల అవి ఆటోమేటిక్ గా బయటకొచ్చేస్తాయి. ఇతను ఫైర్ ఫైటర్ లేడీని టార్గెట్ చేసి తనపై అటాక్ చేయాలనుకున్నప్పుడు లకిలీ సరైన సమయానికి హీరో లేచొచ్చి అతన్ని ఎదిరిస్తాడు. కానీ ఆల్రెడీ మనం ఈ డాంగ్సిక్ యున్సు కన్నా ఎంత పవర్ఫుల్ చూసాం కదా, అతను చాలా ఈజీగా హీరోని గోడకేసి కొడుతూ చితక్కొట్టి ఫైనల్లీ మెడ పట్టుకుని పైకెత్తి చస్తున్నావు, చనిపోయే ముందు నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పనా, నువ్వు ఆ సూపర్ మార్కెట్ ఓనర్ భార్యని చంపేశానని తెగ గిల్టీగా ఫీల్ అయిపోయావు కదా, బట్ యాక్చువల్లీ ఆమె చనిపోవడానికి కారణం నువ్వు కాదు నేను అని చెప్తాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్లీ పాస్ లో ఎలా ఈ డాంగ్సిక్ ఒంట్లో ఉన్న మాన్స్టర్ ఇతని బాడీని ఆక్యుపై చేసుకుందో అచ్చం అలానే ఈ మాన్స్టర్ అతని బాడీ నుంచి బయటకొచ్చి
బుల్లెట్ తగిలి చనిపోయిన సూపర్ మార్కెట్ ఓనర్ భార్య శరీరంలోకి దూరిపోయింది. ఆ తరువాత ఆమెని కంట్రోల్ చేసి అక్కడున్న వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళు ఆ బాడీని కాల్చే సమయంలో ఈ మాన్స్టర్ బయటకొచ్చేసింది. ఈ నిజమంతా చెప్పాక డాంగ్సిక్ అక్కడున్న ఒక పెద్ద చాండ్లర్ కట్ చేసి హీరో మీద పడేలా చేసి రూమ్ కి నిప్పంటించి అతన్ని చావడానికి వదిలేసి వెళ్లిపోతూ ఉంటే ఇటు యున్సుకి ఇన్ని రోజులు తనతో పాటు కలిసి ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ చనిపోవడంతో పిచ్చ కోపం వచ్చి అదే ఫ్రస్ట్రేషన్ మీద అతని బాడీ కొంచెం కొంచెంగా చేంజ్ అయ్యి అతనికి పాస్ట్ లో స్కూల్లో జరిగిన బుల్లింగ్ వల్ల చేతి మీద పెద్ద పెద్ద స్కార్స్ పట్టాయి కదా, వాటిలో నుంచి మొదలై అతని చెయ్యి అంతా షార్ప్ అయిన ఇనుము లాంటి ఫెదర్స్ మొలిచి ఆ హ్యాండ్ మొత్తం ఒక హార్డ్ అయిన వింగ్ లా మారిపోతుంది. కళ్ళంతా పూర్తిగా బ్లాక్ కలర్ లా మారిపోయి ఇక్కడ మన హీరో తన మాన్స్టర్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అందులోనూ అతని వింగ్స్ లో నుంచి పొగొస్తున్నట్టు మనకి చూపిస్తారు. అంటే అవి చాలా హాట్ గా ఉన్నాయన్నమాట. ఇదంతా చూస్తున్న డాంగ్సిక్ అలా మైమర్చిపోయి ఆశ్చర్యంతో హీరో యున్సుని చూసి చప్పట్లు కొడుతూ ఉంటే ఆల్రెడీ కోపంతో రగిలిపోతున్న మన హీరో అతన్ని తన రెక్కతో పట్టుకుని మండే తన ఆ షార్ప్ అయిన ఫెదర్స్ తో అతన్ని పొడిచి డాంగ్సిక్ ని మెల్ట్ చేసి ఉన్న చోటు తెలియనట్టు చంపిస్తాడు. కానీ అంతటితో అతని కోపం ఆగదు. మాన్స్టర్ గా మారిన యున్సు కంట్రోల్ కోల్పోయి తన రెక్కతో ఆ బిల్డింగ్ మొత్తం కొట్టి పగలగొట్టేస్తుంటాడు. ఒక్క సెకండ్ డాక్టర్ అన్నయ్యకి అంత ఆక్రోషంగా ఉన్న హీరోని వదిలేయడం కన్నా చంపేయడమే బెటర్ అనిపించినా అతని చెల్లి బ్యాలెట్ డాన్సర్లీ వద్దని వెంటనే అతన్ని ఆపేస్తుంది. సరిగ్గా హీరో వీళ్ళపై అటాక్ చేస్తాడన్న సమయానికి ఇన్ఫెక్ట్ అయిన మిలిటరీ పెద్దాయన వచ్చి యున్సుని గట్టిగా కౌగులించుకుని హీరో ఫెదర్స్ అతనికి గుచ్చుకుని గాయపడుతున్న ఆ నొప్పంతా భరిస్తూ చాలా ప్రేమగా ఏం కాదు యున్సు, ఇది నీ తప్పు కాదు, భయపడకు, నువ్వు చాలా మంచివాడివని అతన్ని ఓదారుస్తాడు. ఈ సీన్ చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతాయి. సర్ప్రైజింగ్లీ ఈ మిలిటరీ పెద్దాయన హక్ చేసుకున్నాక మన హీరో యున్సు కూడా మెల్లమెల్లగా తన హ్యూమన్ ఫామ్ లోకి వచ్చి ఏడుస్తూ ఆయన ఒడిలో అలా స్పృహ కోల్పోతాడు. కానీ ఒళ్ళంతా సీరియస్ గా పోట్లు పడ్డంతో ఈ మిలిటరీ పెద్దాయన అక్కడే చనిపోతాడు. ఇటు బయట బుల్లెట్స్ తగిలి కొన ఊపిరితో ఉన్న ఆ గ్యాంగ్స్టర్ ఇంకా నర్స్ లేడీని మనకు చూపిస్తారు. ఆవిడ ఫీల్ చేస్తూ నేను ఒకతన్ని చంపేశాను, అదే ఆ ఎర్ర జాకెట్ క్రిమినల్ ని చంపింది కదా, దాని గురించి గ్యాంగ్స్టర్ కి చెప్పి బాధపడుతుంది. వాడిలాంటి నీచమైన వాడిని చంపినందుకు మీరు గిల్టీగా కాదు గర్వపడాలని చెప్పి గ్యాంగ్స్టర్ తనని ఓదారుస్తాడు. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం అనుకుంటా, కానీ పాపం ఆ విషయం చెప్పుకునే లోపే ఇద్దరు చేతులు పట్టుకుని అక్కడి చనిపోతారు. ఈ పక్క అన్కాన్షియస్ అయిన మన హీరోకి మెలకు వచ్చినట్టు చూపిస్తారు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్, అతను తన మెమరీస్ మొత్తం మర్చిపోయి ఉంటాడు. చనిపోయిన మిలిటరీ పెద్దైన బాడీని చూడగానే ఆటోమేటిక్ గా అతని కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఆయనతో తనకున్న మెమరీస్ అన్ని హీరో కళ్ళ ముందు లైట్ గా ఫ్లాష్ అవుతాయి. తను ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక పాపం హీరో మెల్లగా అక్కడి నుంచి నడుస్తూ వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ గిటారిస్ట్ అమ్మాయి డాక్టర్ అనే దగ్గరికి వెళ్లి యున్సుకి నిజంగానే ఏం గుర్తులేదా, అతని మెమరీస్ తిరిగి రావా అని అడిగితే డాక్టర్ అన్నయ్య మంచిదే కదా, అట్లీస్ట్ తన చేదు గతాన్నైనా మర్చిపోతాడు, యున్సుకి ఇది ఒక కొత్త స్టార్ట్ అని అంటాడు. కానీ ఇటు ఒంటరిగా కూర్చుని తన మొబైల్ యూస్ చేస్తున్న హీరోకి అతను చనిపోదామని తన నోట్స్ యాప్ లో రాసుకున్నవన్నీ చూసి కొద్ది కొద్దిగా తన పాస్ట్ కళ్ళ ముందు ఫ్లాష్ అవుతున్నట్టు చూపిస్తారు. ఈ సైడ్ లో ఇటువైపు ఏం జరుగుతుందో తెలియని ఆ పేషెంట్ తాత, నర్స్ లేడీ ఇంకా రెసిడెంట్స్ చాలా మంది చనిపోయారన్న విషయం కూడా తెలియక అదే ప్లేస్ ని తవ్వుతూ ఉంటాడు. అక్కడ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఫైర్ ఫైటర్ లేడీ దగ్గరికి ఆ చిన్న పిల్లొచ్చి ఎంత ట్రై చేసినా పేషెంట్ తాత నిద్రలో నుంచి లేవట్లేదని చెప్తుంది. కంగారు పడుతూ ఈవిడ వెళ్లి చూస్తే ఆయన నిద్రలోనే చనిపోయి ఉంటారు. అంతే, వీళ్ళకి తోడుగా నిలబడ్డ ఇంకో పెద్దాయన కూడా మరణించడం చూసి అందరూ బాధపడుతూ వీళ్ళ బాడీని బరీ చేయడానికి బ్యాక్ యార్డ్ కి తీసుకువెళ్తారు. ఈ పేషెంట్ తాత ఏ గొయ్య తవ్వాడో అందులోనే అతన్ని పాతి పెడదామని ఫైర్ ఫైటర్ లేడీ ఆ లోయలోకి దిగగానే అక్కడ కింద తనకి ఒక డోర్ దొరుకుతుంది. ఏంటో ఓపెన్ చేసి చూస్తే అదొక అండర్ గ్రౌండ్ బంకర్. అంటే ఆ పేషెంట్ తాత చనిపోవడానికి ముందు అతను చెప్పినట్టు అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ని కనిపెట్టేశాడన్నమాట. వీళ్ళంతా ముందే ప్లాన్ చేసినట్టు ఈ బంకర్ లోకి దిగి తప్పించుకోవాలనుకుంటారు. సరిగ్గా అప్పుడే మంచు పట్టం కూడా మొదలవుతుంది. ఇటు ప్రాణాలతో బయటపడుచున్న హోప్ లో వీలుంటే వీళ్ళకి తెలియకుండా మరోవైపు హీరో చంపిన డాంగ్సిక్ శరీరంలో నుంచి స్లైమ్ మాన్స్టర్ బయటకొచ్చి పాకరుకుంటూ అక్కడున్న ఒక జీప్ లోకి ఎక్కి అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా చీకటి పడగానే మిలిటరీ వాళ్ళు ట్రక్స్, హెలికాప్టర్స్ అని అన్నిట్లోనూ వచ్చి ఆ బిల్డింగ్ ని కంప్లీట్ గా సరౌండ్ చేసి మిమ్మల్ని పూర్తిగా చుట్టుముట్టాం, ఇమీడియట్ గా స్పెషల్ ఇన్ఫెక్ట్ ని మాకు అప్పగించండి అని అనౌన్స్ చేస్తారు. ఇది విని రెసిడెంట్స్ అంతా ఏం చేయాలో తోచక భయపడుతూ ఉంటే యున్సు మాత్రం చాలా కామ్ గా ఐ థింక్ నేను బయటకు వెళ్లడమే మంచిదనుకుంటానని చెప్తూ వీళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం తను వెళ్లి ఆర్మీకి లొంగిపోవాలని రెడీ అవుతాడు. కానీ బ్యాలెట్ డాన్సర్ లీ ఇంకా మిగతా వాళ్ళు ఆగు, ఎక్కడికి వెళ్తున్నా, మాతోనే ఉండని అతన్ని ఆపేస్తారు. కానీ వచ్చిన ఆ క్రిమినల్ గ్యాంగ్ లో టోపీ పెట్టుకున్న ఒక క్రిమినల్ ని మాత్రం వీళ్ళు కట్టిపడేసి ఉంటారు కదా, అతను తప్పించుకుని బంకర్ లోకి దూరి ఎస్కేప్ అవడం కోసం అక్కడున్న ఒక డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. దీంతో ఆ బంకర్ లోని ఒక ప్యాసేజ్ మాత్రం కూలిపోయి బిల్డింగ్ మొత్తం షేక్
ప్యానిక్ అవుతూ అక్కడ పెద్దగా ఎక్స్ప్లోషన్ జరుగుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఈ శబ్దం విన్న బయటున్న ఆర్మీ వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారనుకుని డైరెక్ట్ గా అందరినీ చంపేయడం కోసం ఓపెన్ ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ బుల్లెట్స్ దగ్గర నుంచి తప్పించుకుంటూ వీళ్ళంతా బంకర్ లోకి దిగి చూస్తే తీరా అక్కడ యున్సు కనిపించడు. ఈ పిచ్చోడు ఏం చేస్తున్నాడో అని అతన్ని తీసుకురావడం కోసం డాక్టర్ అన్నయ్య పైకి వెళ్లడం చూసిన లిల్లీ, అన్నయ్య నువ్వు యున్సుని తీసుకుని ఖచ్చితంగా తిరిగొస్తావు కదా, నాకు ప్రామిస్ చేయని అడుగుతుంది. డాక్టర్ బ్రో కూడా తనకి మాటిచ్చి హీరోని వెతుకుతూ బయటకు వెళ్తాడు. కానీ అప్పటికి యున్సు కళ్ళని నల్లగా మారిపోయి అతను ముందుకు వెళ్లడం చూసి వెళ్ళొద్దని ఆపితే, స్పెషల్ ఇన్ఫెక్టీ అయినా నేను దొరకకపోతే వాళ్ళు మిమ్మల్ని కూడా వదలరని చెప్పి యున్సు డాక్టర్ బ్రో మాట వినకుండా నడుస్తూ బయటకు వెళ్తాడు. ఆర్మీ వాళ్ళు షూట్ చేసే బుల్లెట్స్ లో చాలా ఇతని శరీరానికి తగులుతాయి. అండ్ ఈ సీన్ నే మనం ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో చూసుంటాం. ఇటు హీరో మిలిటరీ సోల్జర్స్ కి దొరికిపోయాడు, అటు బిల్డింగ్ పూర్తిగా కూలిపోతూ ఉంటుంది. కానీ డాక్టర్ అన్నయ్య మాత్రం బంకర్ కి తిరిగి వెళ్లకుండా స్ట్రైట్ గా సీసీటీవీ మానిటర్స్ ఉన్న రూమ్ కి వెళ్లి ఎప్పుడు బ్యాలెట్ డాన్సర్ లీ ఒక వాక్మెన్ లో సాంగ్స్ వింటుంది కదా, అందులో పాటలు వింటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తూ కూర్చుండిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థమవ్వక మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉండగా అతని ముక్కులో నుంచి బ్లడ్ కారుతుంది. అంటే డాక్టర్ అన్నయ్య కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడు, అందుకే వాళ్ళతో పాటు బయటికి వెళ్లకుండా ఈ బిల్డింగ్ లోనే ఉండిపోతున్నాడన్నమాట. ఇటు బిల్డింగ్ కూలిపోవడం చూసి ఫైర్ ఫైటర్ లేడీ లీని లోపలికి లాగుతూ ఉంటే తను మా అన్నయ్య ఇంకా రాలేదు, నాకు వస్తానని ప్రామిస్ చేశాడని ఏడుస్తుంది. కానీ మిగతా రెసిడెంట్స్ అంతా కలిసి లీని కూడా వాళ్ళతో పాటు బంకర్ లోకి తీసుకువెళ్లిపోతారు. వీళ్ళు చాలా దూరం ఒక ప్యాసేజ్ లో నడుస్తూ ఒక ప్లేస్ లో నిచ్చినుండడం చూసి దాని మీదకి ఎక్కి తప్పించుకున్నామని పైకొచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ వీళ్ళ కోసం సోల్జర్స్ గన్స్ పట్టుకుని రెడీగా ఉంటారు. ఫైర్ ఫైటర్ లేడీ తనకి ట్రాకర్ ఇచ్చిన లేడీ ఆఫీసర్ దగ్గర నేను బటన్ ప్రెస్ చేయలేదు, మరి మీరెలా ఇక్కడికి వచ్చారని అడిగితే ఆ రెసిడెన్స్ లో డివైస్ దొంగతనం చేసిన అతను ముందుకు పరిగెడుతూ వచ్చి నేనే ఆ బటన్ ప్రెస్ చేసింది, నన్ను సేఫ్ ఏరియాకి తీసుకువెళ్ళండి అరుస్తాడు. ఈ మిలిటరీ ఆఫీసర్ ఫైర్ ఫైటర్ దగ్గర నువ్వు బటన్ ప్రెస్ చేయలేదంటే నీ బాయ్ ఫ్రెండ్ గురించిన నిజం నువ్వు తెలుసుకోవాలనుకోవట్లేదా, సరే మన డీల్ ఇంకా అయిపోలేదు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తానని అంటుంది. బ్యాలెట్ డాన్సర్ లీ ఇంకా మిగతా రెసిడెంట్స్ అంతా ట్రక్ ఎక్కి సేఫ్ ఏరియాకి వెళ్తూ ఉంటే ఫైర్ ఫైటర్ మాత్రం ఆర్మీ యూనిఫామ్ వేసుకుని ఏదో కొత్త మిషన్ కి రెడీ అవుతున్నట్టు చూపిస్తారు. మరోవైపు మిలిటరీ వెహికల్ లో గాయపడి యున్సుకి మెలకు వస్తున్నట్టు చూపిస్తారు. అతన్ని అరెస్ట్ చేశాక సోల్జర్స్ ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. కానీ ఇక్కడే మహా ప్లాట్ ట్విస్ట్, ఆ వెహికల్ ని డ్రైవ్ చేస్తుంది ఇంకెవరో కాదు, చనిపోయాడనుకున్న మన గ్యాంగ్స్టర్. అందులోనూ మన గ్యాంగ్స్టర్ ఫేస్ లో అతని చిన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ లో బర్న్ అయిన గాయాలుంటాయి కదా, అవన్నీ ఇప్పుడు నయమైపోయి ఉంటాయి. అతను యున్సుని చూసి ఒక స్మైల్ ఇచ్చి ఏంటి షాక్ అయ్యావా అని అంటాడు చూడండి. అప్పుడే మనకి తెలుస్తుంది ఇది గ్యాంగ్స్టర్ కాదు, అతని ఒంట్లోకి ఆ విలన్ డాన్సిక్ స్లైమ్ మాన్స్టర్ దూరిపోయిందని. అసలు వీడు మన యున్సుని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడని పెద్ద క్లిఫ్ హ్యాంగర్ తో ఈ సీజన్ ని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.